హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళబోయేది కరీంనగర్ జిల్లాలోని శ్రీ మానసాదేవి దేవాలయంకి వెళ్తున్నాం. చలో అక్కడికి పోయిన తర్వాత విశేషాలు తెలుసుకుందాం. విశేషం ఏంటంటే మన భారతదేశంలోనే రెండు మానసాదేవి టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో, తర్వాత మన తెలంగాణలో కరీంనగర్ జిల్లా కాసింపేటలో రెండే ఉన్నాయి మన దేశంలో. ముఖ్యంగా ఈ టెంపుల్కి వచ్చే మహిళలు మాత్రం టెంపుల్ ముందు పారాని, కాళ్ళకు పారాని రాసుకొని లోపలికి పోవాలి. అట్లయితేనే రాయితరని బోర్డు ఉంది, కానీ అందరూ పెట్టుకొని పోవాలి. చూసి ధ్వజస్తంభం ఉంది కదా, ఇది ఏకశిల ధ్వజస్తంభం, ఒకటే శిలతో తయారు చేసింది. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు ముడుపులు. ఈ ముడుపులు కడితే ఎవరికైనా కోరుకుంటే కోరికలు ఎవరికైనా తీరుస్తుంది అమ్మవారు అనే నమ్మకం. చాలామంది ప్రతి ఒక్కరూ ముడుపులు కడుతున్నారు ఇక్కడ. ఇంకో విషయం చూడండి, ఇక్కడ గుండంలో వాటర్ ఉన్నాయి, శివుని విగ్రహం ఉన్నది. ఇక్కడ 54 నాగ ప్రతిమలు, 54 శివలింగాలు ఉంటాయి. ఇట్లా రౌండ్ తిరిగి ఇట్లా నీళ్లు పోసుకుంటూ పోతే 108 సార్లు మనం అభిషేకం చేసినట్టు అవుతుంది. ఇక్కడ చూడండి, పక్క పొంటే హనుమాన్ విగ్రహం, ఇది కూడా ఏకశిల విగ్రహం. ఇది కూడా చాలా అద్భుతంగా ఉన్నది. ఇది ఎక్కడ ఉండదు. ఇక్కడ ఏకశిల విగ్రహం అంటే ఒకటే రాయితో చేసిన విగ్రహం, చాలా బాగుంది. ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడనే దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలో వినాయకుని టెంపుల్ ఉంటుంది, మనం అక్కడికి వెళ్దాం. ఇది వచ్చేసాం వినాయకుని టెంపుల్. మానసాదేవి టెంపుల్ నుంచి 5 కిలోమీటర్లు ఇక్కడికి. ఇది కూడా చాలా బాగుంది, అందరూ చూడండి. విగ్రహంలో లోపల ప్రశాంతంగా మంచిగా ఉంది. ఇక్కడ మంచిగా చెట్ల కింద సేద తీరచ్చు, చాలా బాగుంది. ఇక్కడ మేమైతే వండుకున్న పులిహోర ఇక్కడే తిన్నాం, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.